సాధారణంగా మానవ మెదడులో ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు సృష్టించగల శక్తి సామర్థ్యం ఉన్నాయన్న విషయం మనకి తెలుసు. ఇది శరీరంలో సున్నితమైన అవయవం అయినప్పటికీ శరీరంలో అనేక విధులను బాధ్యతగా చేస్తుంది. అయితే ఎన్ని పరిశోధనలు జరుగుతున్నా మెదడుకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇంకా రహస్యంగానే మిగిలిపోయాయి. ప్రపంచంలో ప్రకృతిని అంతో ఎంతో జయించగలిగింది మానవుడే. ఇతర జీవులను తన చెప్పు చేతలతో నియంత్రించగలిగింది మానవుడే. తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రకృతి నాశనం చేసేది కూడా మనిషే. వీటన్నిటికీ ప్రధాన కారణం ఆలోచన కేంద్రంగా ఎదిగిన మెదడే. అయితే ఆ మెదడు తనను తానే తింటుందని మీకు తెలుసా? అంటే మెదడులో ఫాగోసైటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. మెదడులో ఉండే కణజాలం తనను తాను సరిగ్గా నిర్వహించుకోవడానికి భక్షక కణజాలంగా మారుతుందన్నమాట. నిజానికి మన శరీరంలో సూక్ష్మజీవులు నిరంతరం దాడి చేస్తూనే ఉంటాయి. వీటి నుంచి మనల్ని కాపాడడానికి రోగ నిరోధక వ్యవస్థ సహాయపడుతుంది. ఇక మెదడు విషయానికి వస్తే ఏ సమయంలోనైనా మెదడులో చాలా ఫాగోసైటోసిస్ జరుగుతూనే ఉంటుంది. వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ పొందడానికి ఈ ప్రక్రియ ఎంతో అవసరం. మెదడు అనేక కోట్ల నాడీ కణాలతో సహాయక కణాలతోనూ నిర్మించబడింది. ఇందులో సహాయ కణాలు నాడీ కణాలకు ఆహారం, ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. అలాగే వ్యర్థ పదార్థాలను, కార్బన్ డయాక్సైడ్ను విసర్జించడానికి ఉపయోగపడతాయి. నిరంతరం జరిగే ఈ ప్రక్రియలో పనికిరాని కణాలు, మరణించిన కణాలను తొలగించడం కూడా సహజ సిద్ధంగానే జరుగుతుంది. ఈ డెట్రిటస్ అనేది తొలగించడం చాలా వరకు మనం నిద్రపోతున్నప్పుడు జరుగుతుంది. మనం యుక్త వయసులో ఉన్నప్పుడు మెదడులో ప్రూనింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా మన బాల్యంలో పేరుకుపోయిన నాడీ సంబంధిత కనెక్షన్లన్నిటినీ మెదడు తొలగిస్తుంది. మనకు ఉపయోగపడని అంశాలను తొలగించడం ద్వారా కొత్త విషయాలు మెదడులో నిక్షిప్తం అవుతాయి. కొత్త విషయాలను పొందడం కోసం మెదడు మరింత సమర్థవంతంగా తొలగింపు ప్రక్రియను చేపడుతుంది. ఇలా జరగడం వల్లే మెదడు వేగవంతంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.